ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందిస్తున్నటువంటి జన్మదిన ఆశీస్సులు. సాయిరామ్. ఆద్యాంతమగు కాల ప్రవాహమున దివారాత్రములు శిశిర వసంత ఋతువులు ఎన్నో వచ్చుతూ పోతున్నవి. ఇట్లు విశాల విశ్వమున కాలదేవత విహారముందుతున్నది. తదనుసారము జీవకోట్ల జీవితము అహరహము క్షీణించిపోతున్నది. అయినను దినే వ్యయమైపోవు ఆయువు విషయమై ఇంచుకేమియు తలంచక అజ్ఞానాంధులై కాల ప్రవాహమున పడి కొట్టుకొని పోచుండట కూడా పరమ ఆశ్చర్యము. ధన సంపదలు క్షణభంగురములు, అధికార పదవులు తాత్కాలికములు, ప్రాణవాయువులు విద్యుత్ చంచలములు, యవ్వనము 3 నాళ్ల ముచ్చట, భోగభాగ్యములు దుఃఖ సంకులములు. ఈ పరిమితమగు ఆయుష్కాలమున పరమేశ్వరుని శరణు పొందిన వాడే పుణ్యుడు, అట్టివాడే ధన్యులు. శరీరమున పంజరము నుండి ప్రాణవాయువు అనేటువంటి పక్షి ఎగిరిపోకముందే భగవంతుని పాదములు ఆశ్రయించుట కంటే జన్మకు పావనము మరొకటి ఉండదు. తెరవబడి ఉండేటువంటి పంజరములో ఉండేటువంటి ప్రాణవాయువు అనేటువంటి చిలుక ఏ నిమిషమైనను ఎగిరిపోవచ్చును. అది తథ్యము. కానీ అజ్ఞానులు దీన్ని విచారించగా ధన కనక వస్తు వాహన పుత్రమిత్రాదులు కలరు, నాకేమి కొరత అని అభిమాన అహంకార రూపులై డంకా వాయింతురు. ఇది ఎంత వెరితనము! పుట్టినప్పటి నుండి కంటి రెప్పవలే పోషించిన శరీరమే తనది కాక కూలిపోయి రాలిపోతుండా ధన కనక వస్తు పుత్రాదులు తనవి కాగలవా? ఇది కేవలము ఉన్మత్త చిత్తుల యొక్క మత్తు కాక మరేమి. ఇంతకంటే శోచనీయము దశ మరొకటి కలదా? అన్నియు అనిత్యములే, అన్నియు అసత్యములే, గాలిమేడలు ఎండమావులు స్వప్నదృశ్యములే. ఈ సత్యమును గమనించి సకాలమున శ్రీహరిని ఆశ్రయించి భజించి తరించుడు కంటే వేరు నిత్యము కానరాదు. కామ క్రోధ లోభ అసూయలనేటువంటి 4 దొంగలు శరీరం అనేటువంటి గదిలో హృదయ పీఠికమై నిగూఢముగా నిక్షిప్తమైనటువంటి జ్ఞానరత్నమును ఆభారింప పొంచి ఉన్నారు. సకాలమున మేల్కొని సర్వరక్షకుడైనటువంటి సర్వేశ్వరుని ఆశ్రయించి జ్ఞానధనమును నింపుకొడు, ప్రేమధనమును పెంచుకొనుడు, శాంతధనమును సాధించుడు. మేఘములచే ఆవరింపబడినటువంటి చంద్రుడు మేఘములు తొలగగానే నిర్మలముగా ప్రకాశించున్నట్లు అహంకారం అనేటువంటి మేఘములు వదిలిన మానవుని మనోచంద్రుడు నిర్మలుడై పరిపూర్ణుడై స్వయం జ్యోతి అయి వెలసిలును. అట్టి స్థితిని నిజ సుఖమనబడును. ఇట్టి నిజమైన సుఖము ఒక పరి లభించిన మరలా ప్రక్కన దుఃఖముండరాదు కదా. దీపముండి చోట చీకటి ఉండదు కదా. జ్ఞానద్వీపము ఆరేది కాదు, మారుంది కాదు. కనుక నిజ సుఖ శాంతులు కూడాను ఒక పరి ఉండి మరొక పరి ఉండనది కాదు. లోకమున అనుభవించగోరు సుఖశాంతులు ఈ తెగకు సంబంధించినవి కావు అని తాత్కాలిక తృప్తులు ప్రతి మానవుడును ఏ పని చేసినను సర్వకార్యముల ప్రయోజనము సుఖశాంతిని కోరి సాగించుచుందురు. కామ క్రోధ ద్వేష అసూయలతో సాధించగోరేటువంటి సుఖశాంతులు నిత్య సత్య స్థితులు కానేరవు. కామ క్రోధ ద్వేష అసూయాదులచే ఉత్పన్నమైనటువంటి వేగమును ఎవడో సహించునో అనగా వాటికి వశుడు కాడో, వాటిని ఏమాత్రమో మనసునకు చేర్చడో అట్టివాడు నిజ సుఖ శాంతులను పొందగలడు. పొందుటేమిటి? తత్స్వరూపమనే పొందగలడు. ఇట్టి కామక్రోధముల చేతనే కదా చరిత్రలు అని యుద్ధములు బుద్ధులకు ఉపదేశించుతున్నవి. నేడు లోకమున చెలరేగినటువంటి అరాజకత, అశాంతి, కల్లోలము, మారణహోమాలు ఈ కామక్రోధ ఫలితములకు కాక మరేమిటి? వేయేటికి మీ వంటిలోని ఇంటిలోని అలజడులకు మూల కారణమేమిటో ఒక పరి విచారించుడు. దానిలోని లోపములను ద్వేషములను తాను తెలుసుకొనక పరుల లోపములను వెతుకుతూ పరులను బాధించుటకు పూనుకొనుటకు పరమ పౌర్ణము కాక మరేమి? తాత్కాలికంగా నిన్ను అవి ఆనందింపచేయునే కానీ జీవిత అశాంతికి ఇవే మూల కారణములు. ద్వేషాసూయలే మానవుని నిజ వికార స్వరూపమని చేయుచున్నవి. కోపమే సర్వ పాపములకు ధూపము. కోప సమయమున ఒక పరి అర్ధమృతన ముఖమును చూచుకున్న అందులోని తేజము ఆనాటి శూర్పణక లంకిణీలను స్పృహ తెప్పించును. రాక్షస స్వరూపములన్న వేరు కాదు. రజోగుణ సమయమున ప్రతిబింబించేటువంటి ముఖ వచ్చేసే రాక్షస కళామండు. కాన సాధకులు వీటి వేగమునకు లోబడక సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనోచంచలత ఏర్పడనీక కామక్రోధపు కైపులో మునిగి మానవత్వమున అనేటువంటి మొత్తలు ముంచి ఉన్మత్తులు
తరచి కూడాను అశాంతులవుటయే కాక ఇతరులను ఎదుటి వారిని కూడాను అశాంతుల పాలు చేయక సర్వుల యందును శ్వాస రూపుడైనటువంటి శివుడు సంచరించుతున్నాడనేటువంటి సర్వాత్మక బుద్ధిని సాధించి విశ్వ ప్రేమను ప్రదర్శించి సత్యశాంతి సుఖములందు మీరుందురుగాక, నా సాయుధ్యమును పొందుదురుగాక. సాయిరామ్ బాబా. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.